మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సృష్టికి మూలం స్త్రీ. ఒక భార్యగా, సోదరిగా, కూతురిగా స్త్రీ పాత్ర అమోఘమనే చెప్పాలి. ఒక బిడ్డని జన్మించడానికి స్త్రీ పడేటువంటి కష్టము ఎవరు కూడా పడరు. సో అలాంటి వారికి ఇవాళ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది సుమన్ టీవీ. అయితే మీకు తిరుపతిలో ఒక మహిళల సక్సెస్ఫుల్ స్టోరీని పరిచయం చేయబోతున్నాను. మహిళలే కంప్లీట్గా ఆ ఒక టీ స్టాల్స్లో టీని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి 3 స్టాల్స్ ఏర్పాటు చేశారు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. అయితే వీళ్ళు దాదాపు 20 మంది మహిళలకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడి ఒక కుటుంబాన్ని పోషించగలదు అనే దానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి టీ స్టాల్ ఇదే. శ్రీ స్మార్ట్ కేఫ్ అనేటువంటి ఈ టీ స్టాల్స్ 3 ఉన్నాయి తిరుపతిలో. అంటే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఈ టీని నడిపిస్తున్నారు. మనం ఎక్కడైనా చూసే ఉంటాము, టీ ఇప్పుడు సందర్భంగా 20 రూపాయలు తక్కువ ఎక్కడ కూడా అమ్మట్లేదు. కాకపోతే వీళ్ళు చూడొచ్చు, కేవలం 10 రూపాయలకి మాత్రమే టీ అందిస్తున్నారు. అంటే ఇంట్లో మనం ఏ రకంగా అయితే రుచిగా ఉంటుందో ఆ రకంగా ఇక్కడ దొరికేటువంటి టీ కూడా అంత చక్కగా ఉంటుంది. చాలామంది కూడా దీనికి ప్రేమిస్తూ ఉంటారు ఈ టీని. అదే రకంగానే చాలా బెవరేజెస్ ఐటమ్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులని దృష్టిలో ఉంచుకొని తమ కాళ్ళ మీద తామే నిలబడాలి, ఇతర స్త్రీలకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమె పేరు మాధవి. అంటే వీళ్ళు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా స్టార్ట్ చేసినటువంటి టీ స్టాల్స్లో ప్రస్తుతం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి మహిళ పేరే మాధవి గారు. ఆమె ఉన్నారు, మాట్లాడదాం. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు మీరు ఈ సక్సెస్ఫుల్ సంబంధించినటువంటి టీ స్టాల్స్ నడుపుతున్నారు, 3 టీ స్టాల్స్ మీ అక్కా చెల్లెలు కూడా. ఏం చెప్తారు ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా? మహిళలకు ఏం చెప్పదలుచు? మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎలా స్టార్ట్ చేశారమ్మా టీ స్టాల్స్ అనే మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే లేడీస్ ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేస్తూ ఉంటే సరే ఏదో ఒక పని చేసుకోవాలి కదా అని ఓ చిన్న షాప్ పెట్టుకున్నాను బాలాజీ కాలనీలో. సరే నాతో కూడా ఒకరిని ఇద్దరిని చేర్పించుకొని వాళ్ళకి పని ఇప్పించాము. సరే అలా ఒకరు జాయిన్ అయ్యారు. సరే ఇంకా ఇంట్లో కూర్చొని ఎవరికైనా బోర్ కొట్టేసి ఈ సంఘం ఉంది కదా, మా పొదుపులు అవి ఇవి అని అట్లా అదేలాగా ఇది కూడా మనం చేపిద్దాం వాళ్ళ దగ్గర అని చెప్పేసి అలా స్టార్ట్ చేసాం అన్నమాట. మాకు అక్కడ బాలాజీ కాలనీలో షాప్ తీసేసాక మేము శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా ఒకటి పెట్టాము. ఈడ ఎంఆర్పి సర్కిల్లో ఒకటి ఉంది, ఈ ఎంఆర్పి సర్కిల్లో ఒకటి ఉంది. అక్కడ ఒక 6 మంది ఉన్నారు, ఇక్కడ ఒక 8 మంది ఉన్నారు, ఇక్కడ ఒక 8 మంది ఉన్నారు. అట్లా మహిళలకి ఎక్కువ మహిళలకే ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. అంటే జెంట్స్ ఉంటే మాకు ఇబ్బంది కదా ఇక్కడ లేడీస్కి, అందుకని మహిళలకే ఇద్దాము. ఇంట్లో కూర్చొని ఏం చేయలేరు వాళ్ళు, బోరు కొట్టి ఏదేదో మాట్లాడుకుంటా ఒకరికొకరు అట్లా వాళ్ళకి ఇబ్బందులుగా ఉంటాయి కదా ఇండ్లల్లో, పొదుపులు కట్టుకోవాలి అది ఇదని. అందుకని వాళ్ళని చేర్పించుకుని ఇలా. ఇన్కమ్ బాగానే వస్తుందమ్మా మీ ఫ్యామిలీని లీడ్ చేయడానికి? మా ఫ్యామిలీ మొత్తం చేసుకుంటున్నాం అంట. మా అక్క అయితేనేమి, నేనైతేనేమి, మా ఆయన, మా మామగారు, మా బావ అందరం చేసుకుంటున్నాం అన్నమాట. మేము చేసుకుంటూ ఇంకా వీళ్ళకు అంటే మాకు జీతాలు లేకుండా మాకున్నా లేకపోయినా వీళ్ళకి చూసుకుంటున్నాం అనమాట. మన లాస్ అనేది కాకపోయినా, మన లాభం అనేది కాకపోయినా వీళ్ళని మనం ప్రోత్సహించాలా, వీళ్ళ ఇంట్లోనే కూర్చొని మగ్గిపోకూడదు లేడీస్ అనే ఒక అభిప్రాయంతో వీళ్ళని లాక్కొస్తున్నాం అన్నమాట. మీ ఇన్స్పిరేషన్ నిజంగా చాలా మంచిది. ఇంకొకటి, 10 రూపాయలకి టీకి ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు. కేవలం పాల ప్యాకెట్ వేసుకున్న, టీ పౌడరు, చక్కెర వేసుకున్న ఎక్కువ రేట్లు కనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు అది గిట్టుబాటు అవుతుందా? లాస్ అయితే లాసే, గిట్టుబాటు ఏం లేదు. ఏదో మనకు 10,000 20,000 మా కూలీలు దక్కుతున్నాయి అనుకుని చేసుకుంటున్నాం అన్నమాట, అంతే. అంటే మంచి సెంటర్లో పెట్టున్నారు, ఇక్కడ రెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఆ ఎక్స్పెన్సెస్ అంతా మీకు సెట్ అవుతుంది? ఎక్కువే రెంట్లు కూడా.
సెట్ అయినా అవ్వకపోయినా పాప మన మీద ఆధారపడ్డారు కదా, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. అందుకని మేము ఇంకా వదులుకోలేక తోసుకొని పోతున్నాం. చాలా మంది మీలాగా ధైర్యంగా వచ్చి ఇలా తన కాళ్ళ మీద తను నిలబడి ఇటువంటి పనులు చేసుకోకుండా స్త్రీలు చాలా మంది కూడా లోపల ఇంట్లోనే మగ్గిపోతున్నారు. సో వాళ్ళకంతా ఏం చెప్పదలుచుకున్నారు? అలా కాకుండా మీరు కూడా ఏదో ఒక వర్క్ చేసుకొని ఏదో ఒక ఇదనే కాదు, ఏదైనా పర్వాలేదు, మనం ఏదైనా చేసుకుంటే తప్పులేదు కదా. మగవాళ్ళ ముందర తక్కువేం కాకూడదు కదా. ఏం వాళ్ళు చేసేది మనం ఎందుకు చేయకూడదు, చేసుకోవచ్చు కదా. ఏదో మనకు తోసింది మనం చేసుకుంటే వాళ్ళకు హెల్ప్గా ఉంటుంది, అంతే, ఇంకేం లేదండి. నిజంగా మరోసారి మీరు అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. కంగ్రాట్స్ అమ్మ. సో చూడొచ్చు, కంప్లీట్గా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మహిళలే. మా ఎక్కడ మీ ఇంట్లో పిల్లలు మీ భర్త ఉంటారు, కానీ మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కదా, అంటే ఆదాయం వస్తుందా మీకు, దానికి గిట్టుబాటు అవుతుందా, ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? నేను 4 సంవత్సరాలు అయింది సార్ ఈ షాప్కి వచ్చి. సొంత మనిషిలాగా చూసుకుంటారు, సొంత ఇల్లు లాగా ఉన్నాము, ఇబ్బంది ఏమీ ఉండదు. వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఇంట్లో ఎందుకులే ఉండేది, పిల్లలు పెళ్ళిళ్ళు చేసినాము, అప్పులైనాము. సరే వాళ్ళ తరపున మేము ఏదో పొదుపులు కట్టుకుంటా అప్పులు తీర్చుకున్నాము, బాగున్నాము. అంటే వీళ్ళు పని వాళ్ళు అని లేకుండా మమ్మల్ని సొంత మనుషుల్లాగా చూసుకుంటారు. సొంత ఇంట్లో ఉన్నట్టు మేము ఉన్నాము సార్, బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం. 3 టీ స్టాల్స్ ఉన్నాయి, అందరూ కూడా మహిళలే ఉంటారు? అందరూ మహిళలే, ఎవరు ఉండరు, సార్ తప్ప ఇంకెవరు ఉండరు, అందరూ బాగుంటారు. ఎవరు ఒకరొకరు అట్లాంటివన్నీ ఏముండదు సార్. ఈ షాప్లోకి వచ్చి 4 సంవత్సరాలుగా ఉన్నా నేను, ఏ ప్రాబ్లం లేదు మాకైతే, బాగున్నాం. సో ఇది ఒక చిన్న సక్సెస్ఫుల్ స్టోరీ అనే చెప్పాలి. అందరూ కూడా మహిళలే, దాదాపు 20 మంది మహిళలు ఈ 3 టీ స్టాప్స్లో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కంటిన్యూగా టీ తాగేటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి, మీరు ఇక్కడ తరచూ వస్తూ ఉంటారా? వీళ్ళందరూ కూడా మహిళలే పనిచేస్తూ ఉంటారు కదా? రెగ్యులర్గా వీళ్ళు లేడీస్ వర్క్ చేస్తారు. రెండోది ఏంటంటే వీళ్ళు క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తున్నారు, ధర పెంచకుండా క్వాంటిటీని తగ్గిస్తున్నారు, ఆ క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తున్నారు. లేడీస్ టీ స్టాల్స్ ఉన్నాయి, వీళ్ళకి గుడ్ విల్ సంపాదించుకున్నారు టౌన్లో. 3 చోట్ల కూడా ఒకే విధంగా టేస్ట్ ఉంటుంది, అంతే. అంటే ఇప్పట్లో మహిళలపైన ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి, బయటికి రావాలంటే చాలా సందర్భాల్లో భయపడుతూ ఉంటారు. కానీ ఇలా ధైర్యంగా వచ్చి వాళ్ళే ఇలా టీ స్టాల్స్ నిర్వహించడం, సో మిగతా వాళ్ళు కూడా ఎలా ఇన్స్పిరేషన్ అవ్వాలంటే? ఏమన్నా అందరూ తిరుపతిలో సుమారు 600 ఆటోలు కూడా మహిళలు నడుపుతున్నారు, వీళ్ళు ధైర్యంగా చేస్తున్నారు. చూస్తున్నాం కదా, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రధానంగా ప్రతి ఇంట్లో కూడా స్త్రీ ఫేస్ చేసేటువంటి ఒక మేజర్ ఇష్యూ ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యలు అధిగమిస్తే ఆ కుటుంబం అనేది చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు. సో మనం కేవలం పురుషుడి మీదే భారం వేయకుండా తమ కాళ్ళ మీద తమ నిలబడుతూ తమ ఖర్చులకి, తమ పిల్లలకి కావాల్సినటువంటి డబ్బుల్ని సమకూర్చేందుకు ఒక ఆర్థిక వనరుగా ఏదైనా ఒక చిన్న పని చేసుకుంటే దాన్ని గొప్పగా భావిస్తూ ఉంటారు. సో స్త్రీకి కూడా కొంత మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా తను కూడా సంపాదిస్తున్నాను అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఇటువంటి టీ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తిరుపతిలో 3 మహిళలు ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. సో అందరూ కూడా ఇంటికే పరిమితం కాకుండా ఇటువంటి చిన్న చిన్న ఎంటర్ప్రినర్స్గా మారి చిన్న చిన్న షాప్సే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి చేతి వృత్తులను కూడా చేసుకుంటూ ఏదో ఒక జీవనోపాధి పొందాలని చెప్పి కూడా వీళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఇది మహిళా దినోత్సవం సందర్భంగా సుమన్స్ టీవీ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ సుమన్స్.